నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను ముందుకు కదులుతోంది. రేపు ఉదయం వరకు తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు రాత్రి వరకు తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం వద్ద కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పితే ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరిస్తోంది. ఇక మోంతా తుఫాన్ ఎఫెక్టుపై మరింత సమాచారాన్ని అందించేందుకు ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ మోందా తుఫాను దూసుకు వస్తూ ఉంది. ఇది మరికొద్ది గంటల్లోనే తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది తీవ్ర తుఫానుగా మారిన తరువాత 28వ తేదీ రాత్రికి ఇది కాకినాడకు అత్యంత సమీపంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులతో పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ మోందా తుఫాను ప్రభావం అనేది ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సముద్రం అంతా కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి అయితే కనిపించవచ్చు. అలల ఉధృతి సైతం కూడా పెరిగిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ వ్యాప్తంగా ఉన్న కోస్టల్ తీరం అంతా కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలల ఉధృతి కూడా అంతకంతకు పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఇదే ప్రభావం దాదాపుగా 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇది ఎఫెక్ట్ అయ్యే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల ప్రజలను సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సైతం కూడా అన్ని కలెక్టరేట్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధికారులందరికీ కూడా ఆయా జిల్లాలో ఉన్న అధికారులందరికీ సైతం కూడా సెలవులను పూర్తిగా రద్దు చేశారు. 3 రోజుల పాటు అంతా కూడా బుద్ధిల్లోనే ఉండాలి. ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కానీ తక్షణమే అందించేందుకు సైతం కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులంతా కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే ఈపీడీసీఎల్ సైతం కూడా విద్యుత్కు ఎటువంటి అంతరాయం కలక్కోకుండా ఉండేందుకు సైతం కూడా ఇప్పటికే సామాగ్రిని అంతా సైతం కూడా ఇటు ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో కాకినాడ ఆ ప్రాంత ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైనా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా 11 డివిజన్లో సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక ప్రాంతాలను సైతం కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటు విశాఖలో చూసుకున్నట్లయితే కనుక విఎంఆర్డీఏ పరిధిలో నడుస్తున్నటువంటి అయితేనేమి కానీ బీచ్ల్లో అయితేనేమి కానీ ఎవరిని కూడా రానివ్వకుండా పోలీసులంతా కూడా పహారా కాస్తూ ఉన్నారు. ఎందుకంటే అలల ఉధృతి తీవ్రత అనేది అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా అలల తీవ్రత కూడా 1 మీటర్ వరకు కూడా ఎగసిపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇటు ఎవరిని కూడా అధికారులు అయితే రానివ్వని పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాగల 5 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మత్స్యకారుల యొక్క బోట్లన్నీ కూడా హార్బర్కే పరిమితమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఉదయం నుంచి కూడా చాలా చోట్ల కూడా ఎడతెరపు లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఈ రోజంతా కూడా ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల రెడ్ అలర్ట్, మరికొన్ని చోట్ల ఆరెంజ్, మరికొన్ని చోట్ల ఎల్లో మెసేజ్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సైతం రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. గాలుల తీవ్రత కూడా అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే ఇది అత్యంత సమీపానికి వస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి
ఇది కాకినాడకు 620 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో అత్యంత సమీపంగా వస్తూ ఉన్న కొలది దీని తీవ్రత అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు సైతం అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైంది. రాగల 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. అంటే ఎన్ని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు? కంట్రోల్ రూమ్ ద్వారా ఎటువంటి పర్యవేక్షణ కొనసాగుతోంది? మరోవైపు సహాయక బృందాలను ఇప్పటికే రంగంలోకి దించి అన్ని ఏర్పాట్లు చేపట్టారా? మరోవైపు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్లిన వారంతా వెనక్కి వచ్చారా? ఇంకెవరైనా చిక్కున్నారా? ఆ దిశగా ఏమైనా చర్యలు కొనసాగుతూ ఉన్నాయా? ఎస్, గత 5 రోజుల నుంచి కూడా, ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది 24వ తేదీన ఏర్పడింది. 24వ తేదీ నుంచి కూడా వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ తుఫాన్, ఇది అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఉంది, ఇది తుఫానుగా మారుతుంది, తీవ్ర తుఫానుగా మారుతుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు, వెళ్లిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెనక్కి తెప్పించాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫిషరీస్ జేడీ ఆధ్వర్యంలో జాలార్పేట వరకు కూడా వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి వచ్చిన ఎవరైతే వేటకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా తిరిగి మరలా ఇక్కడికి రప్పించే ప్రక్రియ చేశారు. చాలా వరకు కూడా ఈ ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్ కు బోట్లన్నీ కూడా చేరుకున్నాయి. మరికొన్ని బోట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే సమీపంగా ఉన్న హార్బర్ వద్దకు కూడా చేరుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్లకూడదు, ఎందుకంటే అలల ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని కోస్టల్ కు సంబంధించి ఏదైతే ఇటు మచిలీపట్నం దగ్గర నుంచి కళింగపట్నం వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న జిల్లా కలెక్టరేట్లన్నింటిలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న జీవీఎంసీ పరిధిలో అయితేనేమి గానీ మున్సిపాలిటీ పరిధిలో సైతం కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యుత్తుకు సంబంధించి సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు 11 డివిజన్లకు సంబంధించి అధికారుల నెంబర్లను సైతం కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక రైల్వేకు సంబంధించి రాకపోకలకు సైతం కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ట్రాకుల మీద చెట్లు విరిగి పడిపోవడం లేదంటే విద్యుత్ వైర్లు తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇటు తూర్పు కోస్తా రైల్వే సైతం కూడా ఆయా ఏర్పాట్లలో కూడా సంసిద్ధమైంది. ముందస్తుగానే దీనికి సంబంధించి, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కానీ వాతావరణ అధికారులు అయితేనేమి కానీ విపత్తుల నిర్వహణకు సంబంధించి అయితేనేమి కానీ వీళ్ళు గత 3 రోజుల నుంచి కూడా ఈ తుఫాన్ అనేది వస్తూ ఉంది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ చెప్తూ ఉన్న నేపథ్యంలోనే అధికారులంతా కూడా చాలా అప్రమత్తత అయితే వ్యవహరించిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ అప్రమత్తత కారణంగానే తుఫాన్ను ఎదుర్కొనేందుకంటే అధికారులంతా కూడా సంసిద్ధమయ్యారు. ఎక్కడికక్కడే సహాయక శిబిరాలను సైతం కూడా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేశారు. ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడే ఏదైనా చెట్లు విరిగి పడిపోయినప్పటికీ కానీ శిథిలావస్థలు ఏమైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా చర్యలు తీసుకునేందుకైతే వాళ్ళంతా కూడా ఎప్పటికెప్పుడే సిద్ధమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా వాళ్ళందరినీ ఏదైతే ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. వారు సైతం కూడా ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఇది దగ్గరకు వస్తూ ఉన్న కొలది, ఎందుకంటే ఈ తుఫాన్ అనేది దగ్గరకు వస్తున్న కొలది దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. గాలుల తీవ్రత అనేది అంతకంతకు పెరుగుతూ ఉంది. అయితే ఇది 28వ తేదీ రాత్రి తీరాన్ని తాకిన దగ్గర నుంచి దాటేంత వరకు కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు అనేవి వీస్తాయి. ఎందుకంటే సహజంగా తుఫానుగా తీరం దాటితేనే 100 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటుతుంది కాబట్టి గాలుల వేగం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్లు, అంతేకాకుండా గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది. 3 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి సైతం కూడా దీని ప్రభావం ఈ విధంగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.